హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్ స్పాంజ్ కేక్, అది కూడా ఎగ్ యూజ్ చేసి అలాగా పర్ఫెక్ట్గా చేసుకోవాలనేది చూపించాను. అండ్ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎలాంటి బీటర్ యూజ్ చేయకుండా, విస్కర్ యూజ్ చేయకుండా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనం స్పంజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవడం ఎలా అనేది నేను చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, ఈరోజు వచ్చేసి మనం డైరెక్ట్గా మిక్సీ జార్లోనే మన బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. వైట్గా ఉంది ఏంటి అని అనుకోవద్దు, దానిలో నేను షుగర్ పౌడర్ అనేది బీట్ చేసుకొని తీసుకున్నాను అనమాట, గ్రైండ్ చేసి. సో దానిలోనే 4 eggs అయితే నేను పగలగొట్టి తీసుకుంటున్నాను. 4 eggs తీసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వచ్చేసి 1 cup తీసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన కప్ సైజ్ వచ్చేసి 240 ml. ఒకవేళ మీ దగ్గర 150 ఉన్నా, 125 ఉన్నా, 250 ml ఉన్నా కూడా మీరు హ్యాపీగా, నేను 1 cup చెప్పినప్పుడు మీరు 1 cup తీసుకోండి, ½ cup తీసుకోవద్దు. సో మీరు కప్ సైజ్ అనేది మీరు యూజ్ చేసే కప్ సైజ్ అన్నిటిలో కూడా సేమ్ మెజర్మెంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి 1 cup చెప్పినప్పుడు 1 cup, ½ cup చెప్పినప్పుడు ½ cup అట్లా యూజ్ చేయండి. మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అక్క ఎగ్ యూజ్ చేసినప్పుడు స్మెల్ తెలుస్తుంది అని అడుగుతున్నారు. దాన్ని రెక్టిఫై చేయడానికి ఈరోజు వెనిలా పౌడర్ అనేది యూజ్ చేసి చూపిస్తున్నాను. వెనిలా పౌడర్ వచ్చేసి 1 TSP వేసుకోవాలి. అండ్ అలాగే వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1 TSP వేసుకోండి. 2 ఈక్వల్గా తీసుకోండి, అప్పుడు మీకు ఎగ్ అనేది వాసన ఎక్కువ తెలియదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఆయిల్ వచ్చేసి 1/4 క్వాంటిటీ వరకు తీసుకోవాలి, 1/4 cup. సో 1/4 cup తీసుకున్నాం కదా. ఆయిల్ అనేది మీరు రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్. అన్నిటిని నీట్గా ఇలా బ్లెండ్ చేసేసుకుంటే మనకి ఫైన్ ప్యూరీ అనేది ఉంటుందన్నమాట బ్యాటర్. ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. అండ్ చాలామంది అడిగారు కదా, ఇక్కడ 1:1 నేను వెనీలా పౌడర్ అండ్ వెనీలా ఎసెన్స్ యూస్ చేశాను. సో నార్మల్ వెనీలా కేక్ చేసుకోవాలంటే మీరు ఈ పద్ధతి ఫాలో అయిపోవాలి. ఈరోజు చాక్లెట్ కాబట్టి అదనంగా మనం చాక్లెట్ ఎసెన్స్ అనేది యూస్ చేస్తున్నాం, కోకో పౌడర్ అనేది యాడ్ చేస్తాం. సో డిఫరెన్స్ అదే. నార్మల్గా ఎగ్లెస్ చేసేటప్పుడు చాక్లెట్ స్పంజ్లో మనం ఎలాంటి వెనీలా ఎసెన్స్ అనేది వేయం, కానీ ఎగ్ యూస్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇందాక షుగర్ తీసుకున్న కప్తోనే 1 cup మైదా ప్లస్ 1/4 cup మైదా అనేది తీసుకోవాలి. అండ్ అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 TSP తీసుకున్నా, బేకింగ్ సోడా వచ్చేసి ½ TSP తీసుకున్నా. అట్లాగే మనం కోకో పౌడర్ కూడా మనం 3 tablespoon వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన స్పూన్ వచ్చేసి ½ tablespoon, అందుకే అన్నిసార్లు వేస్తున్నాను. 3 tablespoon కాబట్టి 6 times అనేది వేశాను. అండ్ మీ కోకో పౌడర్ లైట్ కలర్ ఇస్తే కనుక మీరు 4 tablespoons వరకు కూడా వేసుకోవచ్చు. నాది డార్క్ కలర్ ఇస్తుంది కాబట్టి నేను 3 tablespoon వరకు మాత్రమే వేసుకున్నాను. అండ్ హ్యాపీగా ఇవన్నీ జల్లిచ్చేసుకొని ఎలాంటి విస్కర్ యూజ్ చేయకుండా మనం మన స్పాచులన్నీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ని యూజ్ చేస్తూ బ్యాటర్ని మొత్తం కలుపుకోవాలన్నమాట. మనం తీసుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ మొత్తంలో మన డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయిపోవాలి. అండ్ ఎలాంటి లమ్స్ లేకుండా లమ్ ఫ్రీ బ్యాటర్ అనేది మనకి రావాలి. ఇప్పుడు చూడండి, ఈ రెసిపీలో అయితే మనకి కొంచెం మిల్క్ అనేది క్వాంటిటీ ఎక్కువగానే వెళ్తుంది. ఎందుకు అంటే మనం నార్మల్గా రెగ్యులర్గా తీసుకునే మైదాలో ఎక్స్ట్రాగా ఇక్కడ 3 tablespoon అనేది కోకో పౌడర్ వెళ్ళింది. కోకో పౌడర్ కొంచెం పాలుని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. కోకో పౌడర్ మన బ్యాటర్ని డ్రైనెస్గా కూడా చేసేస్తుంది కాబట్టి సో మిల్క్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వెళ్ళింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 7-inch టిన్ని నేను ముందే పార్చ్మెంట్ పేపర్ కింద లైనప్ చేస్తూ ఉన్నాను. దానిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకొని సైడ్స్ కూడా గ్రీస్ చేసుకుంటున్నాను. సో దట్ నాకు ఎక్సెస్ బటర్ పేపర్ లేదంటే పార్చ్మెంట్ పేపర్ ఉంటే మీరు సైడ్స్ కూడా వేసుకుంటే కేక్ అనేది నీట్గా బేక్ అవుతుంది అనమాట. ఇది ఒక హ్యాక్. సో అంటే ఆల్రెడీ మనం డయామీటర్లో కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా సైడ్స్ మిగిలిపోతుంది కదా పార్చ్మెంట్ పేపర్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా యూజ్ చేశాను. మీకు ఏ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ అలాగే చూసారా మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఎలాంటి లమ్స్ లేకుండా నీట్గా బ్యాటర్ అయితే ఫామ్ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు 7-inch టిన్లో వేసుకుంటున్నాను.
ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, 7 ఇంచ్ టిన్లో వేసారంటే మీకు స్పంజ్ హైట్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మీరు ఇదే బ్యాటర్ని 8 ఇంచ్లో వేసుకున్నారంటే కొంచెం హైట్ అనేది తక్కువయ్యి కేక్ సైజ్ అనేది పెరుగుతుంది. అండ్ మోస్ట్లీ మీరు మర్చిపోకండి, టూత్పిక్ ఏదైనా తీసుకొని బ్యాటర్ని ఇట్లా కదుపుతూ ఉండండి. సో దట్ ఎయిర్ బబుల్స్ ఏవైతే ఎక్కువగా ఫామ్ అవుతాయో అవన్నీ చక్కగా రిమూవ్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత ట్యాప్ చేసుకొని మీరు ఓటీజీలో 180 degrees టెంపరేచర్లో బోత్ రాడ్స్ ఆన్ పెట్టి 35 to 40 minutesలో బేక్ చేసుకోండి. సేమ్ మీరు గ్యాస్ మీద చేసిన ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. గ్యాస్ మీద అయితే లో ఫ్లేమ్లో మీరు ప్రీ హీట్ అనేది చేసుకొని లో హీట్లోనే మీరు బేక్ అయితే చేసుకోండి. మీకు ఇంచుమించు గ్యాస్ మీద చేసినప్పుడు 45 to 50 minutes వరకు పడుతుంది. అండ్ కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్ని ఇట్లాగా కొంచెం లూజ్ చేసి మనం డీమోల్డ్ అయితే చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఎక్కువ మనకి మౌల్డ్కి కూడా ఏమి అంటుకోలేదు, చక్కగా డీమౌల్డ్ అయిపోయింది. అండ్ ఇట్లా కింద పెట్టడం వల్ల పైన ఉన్న కొంచెం లేయర్ బోర్డుకి అయితే అతుక్కుపోయింది ఫ్రెండ్స్. కానీ కేక్ అయితే చూడండి ఎంత హైట్లో వచ్చిందో, ఫ్లఫీగా కూడా ఉంది. దీని టెక్స్చర్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఈ కేక్ మామూలుగా కట్ చేయట్లేదు, నేను స్లైస్ చేసి చూపిస్తున్నాను. సో దట్ ఇది ఆ స్లైస్ చేసిన కేక్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఐసింగ్ చేసి చూపించడానికి యూజ్ అవుతుందని. సో పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. కేక్ స్పంజ్ అయితే చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా స్లైస్ కట్ చేసినప్పుడు అటు ఇటు అవ్వకుండా వచ్చింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.